బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పలు స్టాల్స్ నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో సందర్శకులు పరుగులు తీస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్న మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది మిగిలిన అప్డేట్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదానికి ప్రధానంగా కారణం ఏంటి? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ నళిని. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పవచ్చు. అయితే దాదాపు మంటలు ఆర్చడానికి విష్ణు ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక శాఖ ఇప్పటివరకు అయితే మంటలు ఆర్చే ప్రయత్నంలో ఉందని తెలుస్తుంది. ఆ ఫైర్ ఒకటేసారి మంటలు రావడం నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూడడానికి వేలాది మంది ఈ రోజు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వచ్చిన నేపథ్యంలోనే షార్ట్ సర్క్యూట్ నియోజకవర్గంలో దాదాపు అక్కడ ఉన్న స్టాల్స్ లో మనకు దాదాపు 10-15 స్టాల్స్ దాకా పూర్తిగా దగ్గర పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడికి చేరుకున్న ప్రజలు భయాందోళనతో పరుగు తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అగ్నిమాపక సిబ్బంది దాదాపు 4 ఫైర్ ఇంజన్లు తెప్పించినా కానీ మంటలు అదుపు రాని పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ భయాందోళనలో సందర్శకుల తోపులాట కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే చిన్న పిల్లలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ భయంతోనే పరుగులు తీయడం నేపథ్యం తెలుస్తుంది. అయితే ఏదైతే జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అయితే ఈ సందర్శనానికి నియమిత నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తుంది. అయితే అందులో భాగంగానే అన్ని ఫైర్ సేఫ్టీకి కావాల్సిన ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసినప్పటికీ అయితే షార్ట్ సర్క్యూట్ కావాల నేపథ్యంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజన్లతో పాటు అయితే హైదరాబాద్ లో ప్రధాన కేంద్రం నుంచి కూడా ఫైర్ స్టేషన్ నుంచి కూడా దాదాపు ఒక 10-15 రావాలని చెప్పి అధికారులు కూడా పంపించాలని చెప్పి కూడా అధికారులు కూడా వాళ్ళకి చెప్పినట్టు ఫైర్ సిబ్బంది చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వేలాది మంది సందర్శించిన నేపథ్యంలో వేలాది మంది అక్కడికి రావాలన్న నేపథ్యంలో ఖచ్చితంగా అతి త్వరలో మంటలు ఆర్పే ప్రయత్నం చేయాలని చెప్పి ఇటు అధికారులు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు ఎగిసిపడిన నేపథ్యంలో అటు ప్రజలు భయాందోళన అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పూర్తిగా ఏదైతే ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఏదైతే ప్రముఖ వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఎక్కువగా వస్త్రదానం ఉన్న నేపథ్యంలో తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆట గేమ్స్ కానీ తర్వాత జైల్ గేమ్స్ లాంటి ఇలాంటివి ఉన్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో సందర్శించడానికి దాదాపు రోజు వేల సంఖ్యలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో మనకు అది ఎలా ఉంటుంది అని చెప్పి ఒక భయాందోళన అయితే ప్రజలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడికి చేరుకున్న ఆ ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఇప్పటివరకు అయితే ఆ మంటలు ఆపే ప్రయత్నంలో అయితే ఇంకా ముని ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మంటలు ఎప్పటివరకు ఆపుతాయని చెప్పి ఒక ప్రజలు అయితే భయాందోళన అయితే గురైనట్టు తెలుస్తుంది. అయితే ప్రజలందరూ అక్కడ ఎవరైతే సందర్శకులు ఉన్నారో వాళ్ళందరూ సురక్షితంగానే ఉన్నారా? ఎవరికైనా గాయాలవడం జరిగిందా? ఇప్పటివరకు అయితే అక్కడ ఫోకస్ లాగా అయితే అయ్యే పరిస్థితి అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్ యంత్రాంగం కూడా హుటాహుటిగా అక్కడ చేరుకొని అందరూ నెమ్మదిగా వెళ్ళండి, ఎలాంటి ఏం కాదని చెప్పి ఆ పోలీసులకు కూడా ఆ స్థానిక ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రజలు మనకు ఆ మంటలు చూసి భయంతోనే అయితే ఉరుకులు పరుగులు తీసే ప్రయత్నంలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే ఎంతమందికి గాయాలయ్యాయో లేదా ఆ మంటలు ఎవరైనా చిక్కుకున్నారనే నేపథ్యంలో కూడా ఫైర్ సిబ్బంది కానీ తర్వాత పోలీసు యంత్రాంగం కానీ జనాలను మనకు ఎంట్రీ నుంచి తర్వాత ఎమర్జెన్సీ ఏదైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్ల నుంచి కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. వరుసగా ఆ బట్టలు కానీ తర్వాత విద్యుత్ కాంతులతో ఎక్కువగా వైర్లు ఉన్న నేపథ్యంలో ఆ మంటలు అనేది వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వైర్లు కూడా కట్ చేయాలనే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ముందు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినట్లయితే అక్కడ పవర్ కట్ చేస్తే కొంచెం మొత్తం కంట్రోల్ అవుతుంది, ఆ మంటలు తగ్గించవచ్చిన ఆలోచనలో మనకు ఆ యంత్రాంగం అయితే పనిచేస్తుంది. అయితే ఫైర్ ఇంజన్లు హైదరాబాద్ లో ఉన్న ఫైర్ ఇంజన్లు దాదాపు దగ్గరలో ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్ ఏదైతే ఆ స్టేషన్ నుంచి ప్రతి ఒక్క స్టేషన్ సంబంధించిన ఫైర్ ఇంజన్లు అక్కడికి రావాలి. అక్కడికి వచ్చిన నేపథ్యంలో దాదాపు ఒక 20-30 వచ్చినా కానీ సరిపోవని చెప్పి యంత్రాంగం అనుకున్న నేపథ్యంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నట్టు ఆ ప్రజలు కూడా భయాందోళన అయితే గురి అవుతున్నారు. అయితే కొద్దిసేపట్లో అయితే ఎంత మంటలు మొత్తం అదుపు చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే భారీ ఎత్తున సందర్శకుల తాకిడితో ఉన్నది, జనసందోహం ఎక్కువగా కిక్కిరిసిపోయిన నేపథ్యంలో సహాయక చర్యలకు ఏమన్నా ఆటంకం కలిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా చెప్పొచ్చు నల్లి. అయితే దాదాపు వేల సంఖ్యలో ఈ
సాయంత్రం సమయంలో కాబట్టి పిల్లలను తీసుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ కానీ వాళ్ళ వస్తువులు కానీ తర్వాత బట్టలు కానీ ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి దాదాపు నగరంలో నలుమూల నుంచి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు వస్తున్నారు. వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడికి ఫైర్ ఇంజిన్ పోలేని స్థితిలో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఏరియాల నుంచి ముందు ప్రజలను అయితే బయటికి పంపించిన తర్వాత ఆ ఫైర్ ఇంజిన్ లోపలికి వెళ్తే మంటలు ఆర్పలేమని చెప్పి అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా తమకు సహకరించాలని చెప్పి అటు ప్రభుత్వం నుంచి తర్వాత ఫైర్ ఇంజిన్ నుంచి కూడా ఫైర్ శాఖ నుంచి కూడా ప్రజలు వేడుకోవడం జరిగింది. అయితే ఈ తొక్కుతులాట వల్ల చిన్న పిల్లలకి ఏమైనా అవుతుందని చెప్పి ఆలోచనలో కూడా ఆ ప్రజలు కూడా భయాందోళనకు గురవున్న నేపథ్యంలో ప్రజలు కూడా చాలా శాంతియుతంగా మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఆ ఫైర్ శాఖ మొత్తం అక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు, తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీకి కావాల్సిన ఆ సెక్యూరిటీ కూడా పూర్తిగా అందరి ప్రజలు బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆ మంటలు ఒక్క షాప్ నుంచి ఇంకో షాప్ వ్యాపించిన నేపథ్యంలో ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి కూడా ఒక యంత్రాంగం అయితే పనిచేస్తుంది. అయితే ఎప్పటిలోపు ఆ మంటలు ఆపితే మొత్తం ప్రజలు ఎవరైనా చిక్కుకున్నారా లేకపోతే ఈ తొక్కుతులాట ఏమైనా అయిందనేది కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే అంత పెద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపు 3-4 ఫైర్ ఇంజిన్లు మనకు అందుబాటులో ఉండాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ తక్షణమే దాన్ని తగ్గించే విధంగా కూడా ఫైర్ ఇంజిన్లు కూడా ఉండాలి. కానీ ఇప్పుడు మొబైల్ ఏదైతే బైక్ ఫైర్ ఇంజిన్లు ఉన్నాయో అవి ఇంకా రాలేదని చెప్పవచ్చు. అయితే ఫైర్ ఇంజిన్ మటుకు 4 దగ్గరలో ఉన్న 4 ఫైర్ ఇంజిన్ మటుకు పిలిపించడం జరిగింది. పిలిపించినా కానీ అది లోపల పోలేని పరిస్థితిలో కూడా కొన్ని ఉన్నట్టు కూడా ఆ దారులు కూడా ఏదైతే స్టాల్స్ ఇరికిరికి ఉన్న నేపథ్యంలో మంటలు వ్యాపించి ఎక్కువగా ఇతర షాప్లో కూడా పోయే అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నం కూడా ఎంతవరకు రైతులు ఏదో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రమేష్, ప్రధానంగా ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చాలా భారీ స్థలం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడ ప్రధానంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది? ఏ స్టాల్ వద్ద? ప్రధానంగా అయితే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైతే వస్త్ర దుకాణాలు ఉన్నాయో ఆ వస్త్ర దుకాణాల ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ వల్ల దాదాపు 10-15 షాపుల వరకు వరుసగా ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున ఆ బట్టలు కాలువల వల్ల బట్టలు ఉన్న నేపథ్యంలో మంట కూడా వ్యాపించి పూర్తిగా మంటలు కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా వ్యాపించడం తెలుస్తుంది. అక్కడ ఉన్న ఏదైతే పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు ఉన్నాయో అవి ప్లాస్టిక్ కావడంతో ఆ ప్లాస్టిక్ కూడా మంట ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ప్లాస్టిక్ సామాన్లు కానీ వస్త్ర దుకాణాలు కానీ తర్వాత ఇంటికి కావాల్సిన కలప ఏదైతే సామాగ్రి ఉందో ఏదైతే మన ఫర్నిచర్ సంబంధించిన సామాగ్రి ఉందో ఆ సామాగ్రి కూడా అంటుకొని పూర్తిగా ఆ వ్యాపారం నుంచి దాదాపు ఒక 10-15 నుంచి తర్వాత మిగతా షాప్ లో కూడా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అటు స్థానికులు కూడా ఆ దగ్గరలో ఉన్న వాటర్ బాటిల్స్ కానీ తర్వాత వాటర్ తెచ్చుకున్న వాటర్ కానీ పోసినప్పటికీ అక్కడికి అదుపు రాబోయే నేపథ్యంలో ఆ ఫైర్ సిబ్బంది తర్వాత సొసైటీకి సంబంధించిన పూర్తిగా ఆ సొసైటీకి సంబంధించిన ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది కూడా వాటిని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే పూర్తిగా చేస్తున్నారు. అది దాదాపు ఆ ఫైర్ ఇంజన్లు అన్ని వచ్చినా కానీ కొంచెం 1 గంట లేదా 2 గంటల్లో కూడా కంట్రోల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మట్టుకొని ఫైర్ శాఖ అధికారులు అయితే ఆలోచించడం తెలుస్తుంది. నాకు రైట్ రమేష్, థ్యాంక్ యూ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పలు స్టాల్స్ నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో సందర్శకులు పరుగులు తీస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 4 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రానున్నట్టు తెలుస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
పలు స్టాల్స్ నుండి మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దీంతో సందర్శకులు పరుగులు తీస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు భారత్ టుడే ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. అక్కడ ఉన్నటువంటి సందర్శకులు భయంతో పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక వస్త్ర దుకాణంలో ఒక స్టాల్లో ఏర్పడినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నా కూడా, మంటలార్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మరికొన్ని గంటలు గడిస్తే గానీ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు ఫైర్ ఇంజన్ అధికారులు.